క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలను మీ అందరికీ, దిద్దుబాటే సిద్ధపాటు అనే దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. ఆమేన్. నేరుగా సందేశంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం మనం. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో 3వ అధ్యాయము 7వ వచనాన్ని మొదటి భాగంగా ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయం 7వ వచనంలోని 2వ భాగాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గడిచిన ధ్యానంలో మనం దావీదు తాళం చేతిని గూర్చి తెలుసుకున్నాం. దావీదు తాళపు చేతిని ధ్యానిస్తూ అది దేనికి సంబంధించినది అనే దాన్ని స్పష్టంగా తెలుసుకున్నాం. అది దావీదు ఇల్లు. దావీదు ఇంటిని గూర్చిన తాళపు చేయి అనగా దేవుని ఇల్లు అయి ఉన్నటువంటి దానిపైన దావీదుకి ఇచ్చిన బాధ్యత అని గుర్తించాం. ఆ బాధ్యత పేరు గృహ నిర్వాహకత్వం. ఇది లేఖనం చెబుతున్నటువంటి సత్యం. ఇప్పుడు ఇంకొకసారి ఆ వచనం చదువుకొని 2వ భాగాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఇదే మాట ఇంకా స్పష్టంగా మనకి యెషయా గ్రంథం 22:22లో మనం చూసాం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడునూ మూయజాలడు, అతడు మూయగా ఎవడునూ తీయజాలడు. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి 2వ భాగానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఉన్నతమైన ఆయుధమే ఈ వచనం. 3వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు తరచి చూస్తే అక్కడ కూడా ఇదే మాట చాలా స్పష్టంగా మూయడాన్ని గూర్చి తీయడాన్ని గూర్చి రాయబడింది. అక్కడ ఎలా రాయబడిందో ఇక్కడ అలాగే రాయబడింది. చూడండి ఒకసారి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును. ఏమిటంట? ఎవడును వేయలేకుండా తీయువాడు. ఈయన తీసాడంటే ఇంకెవరు వేయడం సాధ్యం కాదు. నెక్స్ట్, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా. ఈయన వేస్తే తీయడం కూడా ఎవరి వల్ల కాదు. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడే ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా గ్రహిద్దాం. వేస్తే తీయలేకపోవడం, తీస్తే వేయలేకపోవడం. అసలు ఎవరైనా వేసేది ఎవరు, తీసేది ఎవరు అంటే ఈ వచనంలో ఏముంది? ప్రకటన గ్రంథం 3:7లో సత్యస్వరూపియగు ఆత్మ అని ఉంది, అవునా? మరి యెషయా గ్రంథం 22:22లో ఎవరు వేస్తారు ఎవరు తీస్తారని ఉంది. చూడండి ఒకసారి. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. ఎతని భుజము మీద? దావీదు భుజము మీదనా? ఎవరి భుజం మీద? చూడండి. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరితను అంటే క్రీస్తు. ఎవరితను? క్రీస్తు. ఇప్పుడు సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడా క్రీస్తా? కదా. మరి ప్రకటన గ్రంథం 3:7లో ప్రత్యక్షమై మాట్లాడుతుంది పరిశుద్ధాత్ముడా క్రీస్తా? క్రీస్తే కదా. మరి సత్యస్వరూపిగా ప్రత్యక్షం అవడం ఏమిటి? దీని వెనకాల దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయన అడ్రస్ ఇలా చేయడానికి గల కారణం ఏమిటి? ఏమండి? ఖడ్గము గలవాడిగా ప్రత్యక్షమయ్యాడు. అది ఎందుకో మాట్లాడుకున్నాం. ఆయన తనను గురించి తాను ఏ బిరుదిచ్చాడో దాని గురించి మనం వివరించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు సత్యస్వరూపిగా ప్రత్యక్షం అవ్వడంలో గల ఉద్దేశం ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నడపాలంటే కూడా సర్వసత్యమై ఉన్న వాక్యం ఉంటేనే పరిశుద్ధాత్ముడు అందులోకి నడుపుతాడు. సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడే. ఈ సత్యస్వరూపి అనే బిరుదు పరిశుద్ధాత్మునికి ఎందుకు వచ్చిందంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు కాబట్టి. ఇప్పుడు సర్వసత్యంలోనికి నడిపించాలంటే సర్వసత్యం ఉండాలి కదా. అసలు ఆ సర్వసత్యం ఎవరు? క్రీస్తు. సత్యస్వరూపి కూడా క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు ఆత్మగా పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. అందుకే అంటే వాక్యం ఎవరిలో ఉంటుందో వారిలో పరిశుద్ధాత్ముడు ఎక్కువగా పనిచేస్తాడు. ఎలా పనిచేస్తాడంటే ఆ వ్యక్తికి ఎంత అధికారం ఉంటుందంటే అలాంటి ఒక వ్యక్తిని మనం ఇప్పుడు పరిచయం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు 7 ఆత్మలు గలవాడు. మనం అదే ప్రకటన గ్రంథంలో ధ్యానం చేశాం.
7 ఆత్మలు అంటే సంపూర్ణమైన సర్వసత్యం ఈయనలో ఉండుట చేత 7 ఆత్మలతో నడిపించబడ్డాడు. 7 ఆత్మలు గలవాడై ఉన్నాడు. సత్యస్వరూపి అయిన వాడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఏమని? మూస్తే తీయగల శక్తి ఎవరికి లేదు, నేను తీస్తే మూయగల శక్తి ఇంకెవరికి లేదు. అలాంటి సత్యస్వరూపి. అవును, ఈ మూయడం తెరవడం దేన్ని బట్టి దొరుకుతుందన్నమాట? ఆ శక్తి అభిషేకాన్ని బట్టి, కృపావరాల్ని బట్టి కాదు, సర్వసత్యమును బట్టి అధికారం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సర్వసత్యము ఎవరిలో ఉంది? ఎవరికి దేవుడు అధికారం ఇస్తున్నాడంటే అంతకుముందు ఉన్నటువంటి భక్తుల దగ్గర నుండి దావీదుకి ఇవ్వబడింది. ఇప్పుడు అదే దావీదు తాళపు చేతులు క్రీస్తు మరలా తీసుకున్నాడంట. ఆ తాళపు చేతులు గలవాడు చెప్పు సంగతులు. అంతకుముందు ఆ తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? చూడండి ఒకసారి, మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 22:15 చూడండి. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడైన షబ్నాను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము. ఎవరంటండి? ఇతడు గృహ నిర్వాహకుడు. తాళపు చేతులు కలిగి ఉండడం అంటే గృహ నిర్వాహకత్వపు అధికారం కలిగి ఉండడం అని గత భాగంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు యెషయా గ్రంథం 22:15లో షెబ్నా గూర్చి రాయబడింది కదా. ఇంకొంచెం అదే అధ్యాయంలో 21 దాకా రండి కిందికి. అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరచి నీ అధికారమును అతనికి ఇచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును. దేవునికే మహిమ కలుగును గాక. 19వ వచనంలో చూస్తే ఇతడెవరు అంటే ఎల్యాకీము. చూడండి ఒకసారి. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి. ఎవరి కుమారుడు? హిల్కియా కుమారుడు నగు ఎల్యాకీము. ఇది ఒక్కసారి గుర్తుంచుకోండి. అతనికి నీ చొక్కాయిని తొడిగించి. ఎవరికన్నమాట? ఎల్యాకీము. షెబ్నా దగ్గర నుండి అది ఎక్కడికి వెళ్ళింది? ఎల్యాకీము దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ఎవరి దగ్గర నుంచి వెళ్ళాలి? ఎల్యాకీము దగ్గర నుంచే వెళ్ళాలి. ఇదే నియమం, అవును కదా. ఇప్పుడు డైరెక్ట్ దావీదు దగ్గరికి వెళ్ళిందంటే ఎల్యాకీము దగ్గర నుండే వెళ్ళిందా? దావీదుకి ఎల్యాకీముకి మధ్యలో ఉన్న కాలం ఎంత? ఎల్యాకీము దగ్గర నుండి దావీదు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడానికి గల కారణం ఏమిటి? చూడండి ఒకసారి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా 36:3 హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును అని రాయబడింది. ఇక్కడ ముగ్గురును గూర్చి రాయబడింది. ఒకరి పేరేమిటి? హిల్కియా, రెండవది ఎల్యాకీము, మూడవది రైట్. ఇప్పుడు షెబ్నా దగ్గర నుండి అధికారం ఎవరికి వెళ్ళింది? ఎల్యాకీము. ఎల్యాకీము ఎవరు? గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అనగా అర్థం ఏమిటి? తాళపు చేతులు గలవాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఇంటిని గూర్చిన తాళపు చేతులు గలవాడు. ఇంకొక వచనాన్ని చూద్దాం, 22 చూడండి అదే అధ్యాయంలో. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షబ్నాయును. చూసారా, ఎక్కడికి వెళ్ళినా మనకు అదే వచనం కనబడుతుంది. రాజుల గ్రంథంలో కూడా చూడండి, 2వ గ్రంథం 18వ అధ్యాయం 37వ మాట. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిల్కియా యొద్దకు వచ్చి. ఈ వచనంలో కూడా మనకు చాలా స్పష్టంగా ఇతడు గృహ నిర్వాహకుడుగా కనబడుతున్నాడు. సో ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళడానికి ముందు లేఖనం ఏం చెప్తుంది మనతో? దావీదు దగ్గరికి వెళ్ళడానికి ముందే ఈ గృహ నిర్వాహకత్వం ఎవరి చేతిలో ఉంది? ఆ తర్వాత ఈ గృహ నిర్వాహక తాళపు చేతులు ఎవరి చేతికి వచ్చినాయి? దావీదు చేతికి వచ్చినాయి. ఇది ఎవరి తాళపు చేతులని పిలువబడాలి? యాక్చువల్లీ ఎల్యాకీము తాళపు చేతులని పిలువబడాలి. కానీ ఎవరి తాళపు చేతులని పిలువబడ్డాయి? ఎందుకు పిలువబడ్డాయి? ఇది చెబుతానని గతసారి నేను మీకు మాట ఇచ్చాను. ఎందుకు పిలువబడ్డాయి అంటే, పరలోకములో ఈ భూమి మీద మానవులు ఎవరు లేకముందే ఒక ఆయన దావీదుగా ఉన్నాడు కాబట్టి, ఆయన దగ్గరికే రావాలి కాబట్టి, ఆయన దగ్గరికి రావడముతోనే ఇవి ఆయన తాళపు చేతులే. వాస్తవానికి ఆయన తాళపు చేతులే. దావీదు తాళపు చేతులు అని ఎందుకు పేరు వచ్చాయి అంటే, పరలోకములో ఓ దావీదు ఉన్నాడు. దావీదు జీవితాన్ని ఒకసారి గమనిద్దాం. దావీదుకు అన్నలు ఉన్నారు. ఈ అన్నలందరూ కూడా దావీదుని ఏం చేశారు? తృణీకరించారు.
కానీ దేవుడు దావీదుని అభిషేకించుకున్నాడు. దావీదు గొలియాతును చంపాడు. దేవుని ప్రజల మీదకి వచ్చే గొలియాతును చంపాడు. తర్వాత దావీదు ఎన్నో సంవత్సరాలు శ్రమపడి ఆ తర్వాత పట్టాభిషిక్తుడై రాజయ్యాడు. దావీదు స్వతంత్రించుకున్న ప్రాంతం ఏమిటి? హెబ్రోను. దానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమిటది? దావీదు పట్టణం. దానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమిటది? సియోను కోట. దానికి ఇంకో పేరు కూడా ఉంది. ఏమిటది? యెరూషలేము పట్టణం. ఇది దావీదు పట్టణం. యెబూసీయుల పట్టణాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని దావీదు పట్టణంగా మార్చుకున్నాడు దావీదు. అవును, సియోను పట్టణము, యెరూషలేము పట్టణము, యెరూషలేములో రాజు దావీదా దేవుడా? ఈ భూమి మీద ఒక నరుడైనటువంటి వ్యక్తి దావీదే. కానీ నిత్య సియోనులో మాత్రం రాజు ఎవరు? క్రీస్తు. మరి అదే పేరు ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏమిటంటే క్రీస్తు దావీదుకు ముంగూరుతని మొదటి నుంచి తెలుస్తానే ఉంది మనకి. కీర్తనల గ్రంథంలో ప్రవచనాలు ఎత్తినప్పుడు దావీదే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వాస్తవానికి అది క్రీస్తు మాట్లాడిన మాటలు. ఇక్కడ యెషయా గ్రంథం 22:22లో కూడా అతనికి ఇచ్చేదను అంటే ఎవరతను? క్రీస్తు. కానీ వాస్తవానికి దావీదుకి ఇచ్చాడా, క్రీస్తుకి ఇచ్చాడా? దావీదుకి ఇచ్చాడు. అవి దావీదు తాళపు చేతులని పిలువబడ్డానికి కారణం ఇంకొకటి కూడా ఏమిటంటే దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ జరిగించాడంట. అంటే సంకల్పానుసారమైన సేవ చేసే వారి చేతుల్లో ఏముంటుంది? తాళపు చేతులు. సరే, ప్రకటన గ్రంథంలో ఎవరి చేతుల్లో ఉన్నాయి ఆ తాళపు చేతులు? అయితే ఈయనకి ఇంకొకటి కూడా ఉందండి. ఏమిటుందో చూడండి ఒకసారి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 22:21 చూడండి. అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. ఎవరు అధికారం ఇస్తాడంట? ఏమండి, ఇక్కడే మనం దాన్ని పసిగట్టాలి. ఇక్కడే మనం దాన్ని జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఎవరికో ఉన్న అధికారం ఇంకెవరికో. సో అధికారం ఒకరి దగ్గర నుండి ఇంకొకరి దగ్గరికి పాస్ అవుతుంది. నడికట్టు అతనికి ఇచ్చేదని అన్నాడు. నడికట్టు ప్రస్తావన వస్తే బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన ఉన్నాడు. చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథము 11:5 చూడండి. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరితను అంటే దావీదే అనిపిస్తుంది మనకి. ఎందుకు దావీదు అనిపిస్తుంది అంటే అదే అధ్యాయములో మొదటి వచనం చూడండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అవును, ఎవరితను? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునంటే యెషయాకి పుట్టింది ఎవరు? దావీదే కదా. క్రీస్తు పుట్టాడా యెషయాకి? దావీదు పుట్టాడా? అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? దావీదును క్రీస్తును కలిపి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆ తాళపు చేతులకు దావీదు తాళపు చేతులు అనే పేర్లు వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వంశావళులను మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా దావీదు కుమారుడైన క్రీస్తు అని ఉంది, కానీ యెషయి కుమారుడైన క్రీస్తు అని లేదు. మరి ఇక్కడ ఏమిటండి? క్రీస్తును గూర్చి చెబుతూ దావీదు ప్రస్తావన ఎత్తుతాడు. వాస్తవానికి యెషయి నుండి చిగురు దావీదే. ఏ దావీదు? పరమ దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరమ దావీదు. ఆయన రాకముందే ఈ భూమి మీద ఓ భక్తుని పుట్టించుకొని హృదయానుసారుడుగా మార్చి ఆ భక్తుని ద్వారా దేవుడు మందిర నిర్మాణానికి పూనుకొని ఆ భక్తునిలో నుండి వచ్చిన కుమారుడు ఆ మందిరాన్ని పూర్తి చేయాలని దేవుడు నిర్ణయించినట్లుగానే క్రీస్తు కట్టాలనుకున్న విశ్వ మందిర నిర్మాణమును క్రీస్తు కట్టకుండా క్రీస్తులో నుండి వచ్చినటువంటి జ్ఞానులమై, వాక్య జ్ఞానులమై, జ్ఞానము చేత సుందరులమై, జ్ఞానము చేత అమూల్యమైన ముత్యములమై మనమెత్తబడి ఆ మందిరాన్ని పూర్తి చేయాలని దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు వంశములో చేరాం మనం మందిర నిర్మాణం చేయడానికి. అమూల్యత మనకు ఎలా వస్తుంది అంటే జ్ఞానమును బట్టే మనకు అమూల్యత వస్తుందని లేఖనం సెలవిస్తుంది. దావీదు కుమారుడైన సొలొమోను కూడా క్రీస్తుకు ముంగుర్తు. మనం కూడా క్రీస్తులాగే మారబోతున్నాం. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు మనం క్రీస్తులా మారబోతున్నాం. మనం ఆయన్ని ముఖాముఖిగా చూస్తాం. క్రీస్తు స్వారూప్యం మనకు వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం వెళ్ళి ఆ మందిరాన్ని పూర్తి చేస్తాం. దావీదు ఎందుకు కట్టడం కుదరలేదు అంటే రక్తము చిందించావు నాయన, నువ్వు కట్టడం కుదరదు అన్నాడు. సరే, ఈలోక మందిరం సంగతి. మరి పైన మందిరం కట్టడానికి క్రీస్తు అయితే యోగ్యుడే కదా.
క్రీస్తు యోగ్యుడే కానీ క్రీస్తు ఎందుకు కట్టట్లేదంటే, క్రీస్తు ఎంత గొప్పవాడో తెలియడానికి, క్రీస్తులో ఉన్న జ్ఞానం ఎంత గొప్పదో తెలియడానికి, ఆ క్రీస్తులోని జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు చాలు కట్టడానికి అని, విశ్వజ్ఞానము విశ్వ ప్రపంచాలు తెలుసుకోవడం కోసం. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తే అక్కరలా, క్రీస్తులో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకున్న మనమైన మందిరాన్ని కట్టగలుగుతాం, విశ్వ మందిర నిర్మాణం చేయగలుగుతాం. అప్పుడు ఆ విశ్వమందిర గృహ నిర్వాహకత్వం మన చేతికి వస్తుంది. విశ్వమందిర గృహ నిర్వాహకత్వం మనం చేస్తాం అని ఎక్కడుంది? ఎఫెసీ 3:8-10 వచనాల్లో ఉంది. మనము పరలోకములో ప్రధానులకు అధికారులకు బోధ చేసి దేవుని నానావిధ జ్ఞానము బోధిస్తాం. దేవుని నానావిధ జ్ఞానము బోధించుటయే గృహ నిర్వాహకత్వం అని ఎక్కడుంది? గలతీ 4వ అధ్యాయం 1 నుంచి 4-5 వచనాల వరకు మనం చదివితే అక్కడ కనబడుతుంది మనకి. చాలా స్పష్టంగా తండ్రి చేత నియమింపబడినటువంటి కాలములలోపు సంరక్షకులు గృహ నిర్వాహకులు కలిసి ఖచ్చితంగా ఆ పుట్టిన బిడ్డను యోగ్యునిగా తయారు చేయాల్సిన బాధ్యత మన గలతీ పత్రిక 4వ అధ్యాయంలో కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్ని కారణాలు ఉన్నందుచేత యెషీ ముద్దు నుండి పుట్టినటువంటి ఆ అంకురం, ఆ చిగురు దావీదు అనగా క్రీస్తు. అందుకే దావీదు ఎవరికి ముంగుర్తు? క్రీస్తుకు ముంగుర్తు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నడికట్టు విషయానికి వస్తున్నాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనంలో, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఏమి నడికట్టుగా ఉండును? నడికట్టు అతన్ని నడుముకుంటుంది అన్నాడు, బాగుంది. అసలు ఆ నడికట్టు అంటే ఏమిటన్నమాట? నీతి, సత్యము, న్యాయం అనేవి ఏవైతే ఉన్నాయో ఇవే నడికట్టుగా ఉంటాయంట. చూడండి, మీకు ఒక వచనం దానియేలు గ్రంథంలో చూపించాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. ఏం కట్టుకున్నాడంటే అండి? ఎవరితోనూ ప్రత్యక్షమైందంటే మరలా క్రీస్తు. దానియేలు కనబడుతుంది ఎవరు? క్రీస్తు. బంగారపు నడికట్టు కట్టుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నడికట్టును క్రీస్తు తాళపు చేతులను ఈ భూమి మీద కొందరు మనుషులకు ఇవ్వడం జరిగింది. అందులో ఈ భూమి మీద దావీదుకు కూడా అది ఇవ్వబడి ఆ సంకల్పానుసారమైన సేవ జరిగించుకున్నాడు. మరలా క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అవే తాళపు చేతులను పట్టుకొని సేవ ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు ఆ తాళపు చేతులతోనే అధికారికంగా సేవ చేశాడు. సంఘాన్ని గృహ నిర్వాహకత్వం చేసి సంఘానికి పరలోక బోధన అప్పజెప్పి మరలా ఈ తాళపు చేతులు అప్పజెప్పాలా లేదా ఎవరికైనా ఒకరికి? మరలా ఆయన ఆరోహణం అవ్వడానికి ముందు ఆ తాళపు చేతులు అప్పజెప్పడానికి పరిశుద్ధాత్మ దేవునికి అనుమతి ఇచ్చాడు. ఇదిగో సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు ఈ తాళపు చేతులను ఒకరికి అప్పజెప్పాలి అన్నాడు. పరిశుద్ధాత్ముడికి తాళపు చేతులు అప్పజెప్పిన కారణము చేత ప్రకటన గ్రంథం 3:7లో సత్యస్వరూపిగా తాళపు చేతుల ప్రస్తావనలో ప్రత్యక్షమయ్యాడు క్రీస్తు. క్రీస్తే ఆ తాళపు చేతులు పరిశుద్ధాత్ముడికి అప్పగించాడు అని ఎక్కడుంది? అపోస్తుల కార్యములు. చూడండి ఒకసారి మీరందరూ. అపోస్తుల కార్యములు 21:11లో ఆ తాళపు చేతులు, ఆ నడికట్టు ఒకరి చేతిలో కనబడుతున్నాయి. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని. ఏ నడికట్టు? పౌలు నడికట్టు. పౌలుకు నడికట్టు ఉంది. నడికట్టు గల మనుషుడు అని అతనికి పేరు. చాలామంది నడికట్టు ప్రత్యేకంగా ధరించుకోరు. ఏమంటే ఎక్కువ మంది దాన్ని ధరించుకోరు. చాలా స్పెషలైజేషన్గా ఉంటుంది అది. అందుకే ఒకసారి ఆ నడికట్టు కట్టుకున్న మనిషిని మేము చూసితిమి, గుర్తించితిమి అని మాట్లాడుతుంటారు. పౌలు భక్తునికి ఏముందంట? నడికట్టు. నడికట్టే కాదు, పౌలు భక్తునికి ఇంకొకటి కూడా ఉంది. కొరంథీ పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్ము భావింపవలెను. ఏంటంటండి? ఇప్పుడు చెప్పండి, పౌలు గారికి నడికట్టు అనే ప్రస్తావన బైబిల్ గ్రంథంలో స్పెషల్గా ఎందుకు రాయించాల్సి వచ్చిందంటే, సత్యము నీతి అను నడికట్టుతో పాటు తాళపు చేతులు గృహ నిర్వాహకత్వం చేసే అధికారం కూడా పౌలు గారికి ఇవ్వబడింది. అవును, పౌలు గారికి ఎవరి ద్వారా ఇవ్వబడింది? కొలసి 1:25. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము. దేవునికే మహిమ కలుగునుగాక. ఎవరి ద్వారా అప్పగించబడింది? ఎవరికి అప్పగించబడింది? పరిశుద్ధాత్ముని ద్వారా పౌలు గారికి అప్పగించబడింది. పౌలు గారు అందుకే గృహ నిర్వాహకత్వం చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఆ తాళపు చేతులు క్రీస్తు ఎవరికి అప్పగించాడు? పరిశుద్ధాత్మునికి. అందుకే పరిశుద్ధాత్మునికి ఆ తాళపు చేతులు ఇచ్చిన కారణం చేత ఇక్కడ ఎలా ప్రత్యక్షమవుతున్నాడు?
సత్యస్వరూపిగా ప్రత్యక్షమయ్యాడంటే ఈ తాళపు చేతులు ఖచ్చితంగా సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మని కూడా అప్పగించబడిందని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఆ తాళపు చేతుల అధికారమునే ఈ భూమి మీద దేవుడు తాను ఎన్నుకున్నటువంటి భక్తులకిచ్చి గృహ నిర్వాహకత్వం చేసుకుంటాడు. ఎలా చేయించుకుంటాడు తెలుసా? అల్టిమేట్గా సర్వాధికారములు ఇచ్చి గృహ నిర్వాహకత్వం చేసుకుంటాడు. ఒకసారి చూద్దాం ఆ సర్వాధికారం ఎలా ఉంటుందో. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. ఆమేన్, హల్లెలూయా. మీ 10వ వచనంలో 7 నేత్రముల ప్రస్తావన వచ్చింది. అవును, 7 నేత్రముల ప్రస్తావన ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? ఇంకో చోట ప్రకటన గ్రంథంలోనే ఉంది. అంటే ప్రకటన గ్రంథానికి దీనికి అవినాభావ సంబంధం ఉంది. ఆ 7 నేత్రములే వెతుకుతుండగా గుండు నూలు ఎవరి చేతిలో ఉందంట? జెరుబ్బాబెలు చేతిలో. ఈ గుండు నూలు ఏమిటో తెలుసా? దావీదు తాళపు చేతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అధికారము జెరుబ్బాబెలుకు ఉంది. ఈ గుండు నూలు జెరుబ్బాబెలు చేతులు ఎందుకుందో నేను ఇదివరకు ఒకసారి మాట్లాడుకున్నాను. ఏమిటంటే ఇతడు ఎంత కొలిస్తే అంతే, ఇతడు ఎంత చేస్తే అంతే, ఇతడు ఏం చేస్తే అదే. ఎంత అధికారమో చూడండి. ఎందుకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు అంటే, ఈ భూమి మీద సాతాను ఎన్ని మార్గాలలో వస్తే ఈ జెరుబ్బాబెలు కూడా అన్ని మార్గములలో జొరబడి వాడిని తరుముతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది జెరుబ్బాబెలు అంటే. ఇలాంటి సామర్థ్యత జెరుబ్బాబెలు అభిషేకంలో ఉంచబడింది. ఇప్పుడు జెరుబ్బాబెలు అభిషేకంలో దావీదు అభిషేకము, పౌలు గారి అభిషేకము, యెషయా అభిషేకము, జెరుబ్బాబెలు అభిషేకములో క్రీస్తు తానుంచిన వాక్య ప్రత్యక్షత అభిషేకము, సమస్తము ఏకమై పౌలు గారి చేతిలో నుండి మరలా అప్పగించబడింది ఈ భూమి మీద. ఇంకొకసారి తాళపు చేతులు వాడబోతున్నాడు ఈ చివరి దినాల్లో దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈసారి తాళపు చేతులతో మూయబడి ఉన్న ద్వారములు, సాతాను ప్రలోభాన్ని బట్టో కాలముని బట్టో చిత్తమును బట్టో మూయబడి ఉన్న అనేక తలుపులను ఇప్పటి వరకు ఎన్ని చోట్లు రహస్యంగా దేవుడు తన సంగతులను, తన జ్ఞానమును దాచాడో, తన మర్మములు దాచాడో అన్ని తలుపులిప్పి ఆ ధననిధి మొత్తాన్ని, ఆ బంగారం మొత్తాన్ని కూడా తీసుకొచ్చి సంఘానికి నీతిని సత్యమును దట్టిగా కట్టబోతున్నాడు జెరుబ్బాబెలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని బంగారముతో అలంకరించబోతున్నాడు జెరుబ్బాబెలు. సంఘం బంగారముతో అలంకరించబడి, దట్టితో అలంకరించబడి, దేవుని భార్యగా మార్చబడి దేవుని మందిరంగా పోతుంది. దేవుని మందిర నిర్మాణం జెరుబ్బాబెలు మరలా చేయబట్టాడు. గుండు నూలు పట్టుకున్నాడు. ఎంత ఎత్తు, ఎంత పొడవు, ఎంత ఉండాలి ఏంటో కొలవడం ప్రారంభించాడు. ఆ కొలతకు అడ్డు రారాదు, కొలతలో ఉండి సాధించాలి ఏదైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట నేను మీతో పంచుకుంటాను, దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. నేను పరలోకమందు దావీదుకు అభిషేకము, దావీదుకు అధికారము, దావీదుకు తాళము చేతులు ఇవ్వబడ్డ ఓ కాలం చూపిస్తాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. కీర్తన 45వ కీర్తన 7వ మాట. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. జెరుబ్బాబెలు బంగారముతో సంఘాన్ని అలంకరించి దేవుని పక్కన కూర్చుండబెడతాడన్నమాట మరలా ఇక్కడ కనబడుతుంది. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించబడబోతుంది. దేవునికి స్తోత్రం. ఇది జెరుబ్బాబెలు అంతిమ పరిచర్య, జెరుబ్బాబెలు అంతిమ గమ్యం. ఓఫీరు అపరంజితో, ఆ బంగారముతో సంఘం అలంకరించబడబోతుంది. ఇదే తుదిగా దేవుడు జరిగించబోయే గొప్ప యజ్ఞం. ఇందులో నిలుచుండి ధన్యులు కండి. ఈ తాళపు చేతులతో యుగ యుగాలుగా దాచబడిన సంగతులను వెలికి తీసి, మూయబడిన ద్వారములన్నీ తెరిచి అందులో ఉన్నటువంటి సంగతులతో సంఘం ఇక చిట్ట చివరిగా అలంకరించుకునే టైం దగ్గర పడింది. వ్యర్థముగా తెరవబడి ఉన్న తలుపులన్నీ మూయాలి. అవసరమై ఉన్నా సరే మూయబడి ఉన్న తలుపులన్నీ తెరవాలి. ఇలా తెరవాలంటే దావీదు తాళపు చేతులు కావాలి.
ఎక్కడ పడితే అక్కడ దొరకవు, జెరుబ్బాబెల్ దగ్గరే దొరుకుతాయి. ఎందుకంటే ఇవి జెరుబ్బాబెల్ దగ్గర ప్రస్తుతం ఉన్నాయి. ఆమేన్. అలాంటి సత్యస్వరూపి అయిన దేవుడు జెరుబ్బాబెలులో ఉన్నాడు, జెరుబ్బాబెలుతో ఉన్నాడు. ఎంత పర్వతమైనా సరే జెరుబ్బాబెలును ఢీకొనడం అసాధ్యం, హైలీ ఇంపాసిబుల్. తప్పకుండా జెరుబ్బాబెలు గెలుస్తాడు. జెరుబ్బాబెలు గెలుపు అనివార్యం, ప్రకటింపబడింది ఎప్పుడో గెలిచేశాడని. ఆమేన్, హల్లెలూయా. అలాంటి జెరుబ్బాబెలు మీరును అవుదురుగాక. సంఘాల్లో అనేక మంది జెరుబ్బాబెలుగా దేవుడు లేవనెత్తునుగాక. వారు సత్యము నేర్చుకొని, జ్ఞానము నేర్చుకొని, శ్రేష్టమైన ఈ ఆలోచనలతో, దేవుని ప్రణాళికతో ఆలోచన యుద్ధమును జరిపి అనేకుల ఆలోచనలు చెరపట్టి జెరుబ్బాబెలు వలె పర్వతములను నూర్చి సంఘాన్ని బంగారంతో అలంకరించుకుందాం. రండి, దేవుని పాదాలు పట్టుకుందాం మనం అందరం కలిసి. స్తోత్రం. సర్వశక్తిమంతుడా, మీరు మాకు నేర్పినటువంటి సంగతిని బట్టి నీకు వందనాలు. అర్థం కాకుండా ఉన్నటువంటి వారిని ముట్టి మరలా వారు విని అర్థం చేసుకున్నట్లు ఆసక్తి పుట్టించండి. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. ఇంత గొప్ప ప్రణాళిక రచించినందుకు వందనాలు. ఓ దేవా, పరమందే నీవు దావీదు వలె ఉండి, ప్రత్యేకించబడి, దేవదూతల చేత నీవు అసహించుకొనబడి, ద్వేషింపబడి, ఆయనను ప్రతిష్ఠింపబడి, అయ్యా రాణి అయినటువంటి విశ్వరాణిగా ఈ భూమి మీద ఉన్న సంఘకన్యకను తయారు చేయుటకు ఓఫీరు అపరంజితో అలంకరించబోతున్న దేవానికి మహిమ కలుగునుగాక. అభిషేకించబడిన నీ పక్కన కూర్చునే అవకాశం, ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు. కన్న తండ్రి, మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగించుకుంటూ యేసు పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడైండును గాక. ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయ. ఆమెన్.